రే డిసప్పాయింట్ అవ్వకరా, ఇది కాకపోతే ఇంక జాబ్ వస్తుందరా. ఆపరా, నీకేం తెలుసురా అనాథ నా కొడుకువి. ఎక్కడో గుడి దగ్గర కనిపిస్తే మా బాబు నేను తీసుకొచ్చి పెంచాడు, నువ్వు నాకు చెప్పే స్థాయికి వచ్చేసావా? నానా, నాకు ఇంకే జాబు వద్దు, నేను ఇంకే జాబు చేయాలనుకోవట్లేదు. ఇల్లు తాకట్టు పెట్టి నాకు డబ్బులు ఇవ్వండి, నేను బిజినెస్ చేసుకుంటాను. రే సాయి, ఆవేశంలో నిర్ణయాలు తీసుకోకు, కొద్దిగా ఓపిక పట్టు. ఇంకెంతకాలం నానా? ఏ కంపెనీకి వెళ్ళినా యువర్ అన్ఫిట్ అంటున్నారు. రే ఇప్పుడు నువ్వు కాంపిటీషన్ జాబ్లో టైం పడుతుందిరా. రేయ్, నువ్వు నాకు అన్నా కాదు, తమ్ముడు కాదు, మన ఇద్దరితో ఒకే రక్తం కూడా కాదు. నీకేంటో సంబంధం? నేను రావద్దని చెప్పానా? రే అన్నయ్య, వాడు చెప్పింది కూడా ఒకసారి వినరా. ఏయ్ నోర్మే, నీకేం తెలీదు. నానా, మన ఇల్లు తాకట్టు పెట్టడానికి నేను ఒక అతనితో మాట్లాడాను, ఆయన సాయంత్రం వస్తానన్నారు. రే ఇది కూడా చెక్, ఇందులో 3 లక్షలు ఉన్నాయి, వెళ్ళి డ్రా చేసుకో. 3 లక్షలా? ఎవరు ఇవి? నువ్వు అనాథ నా కొడుక అని తిట్టావు కదా, వాడివి. 5 సంవత్సరాల నుంచి ఏ చెడు తిరుగు తిరగకుండా, వాడికంటూ మంచి బట్టలు కూడా కొనుక్కోకుండా మన కోసం హోటల్లో పనిచేసి సంపాదించి డబ్బులు రావి. రే నువ్వు నీ స్వార్థం కోసం ఈ ఇంటిని అమ్మాలనుకుంటున్నావురా, కానీ వాడు మన కుటుంబం కోసం తన కష్టాన్ని త్యాగం చేస్తున్నాడు రా. నన్ను క్షమించరా, రక్తం పంచుకుంటేనే బంధం అనుకున్నాను, కానీ ఇప్పుడు నీ కష్టంతోనే నాకు ఒక దారి చూపిస్తున్నావు. రే వారసత్వం అంటే ఆస్తి కాదురా, ఆత్మీయత. అయినా నువ్వు గెలిస్తేనే గెలిచినట్టు కాదా చెప్పు. మనతో పుట్టిన వాళ్ళు మన వాళ్ళే కావాల్సిన అవసరం లేదు, మన కోసం పడ్డ కష్టమే ఎవరు మన వాళ్ళు నిర్ణయిస్తుంది.